సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెగా డిఎస్సీ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. జపాన్, దక్షిణ కొరియాలో మాత్రమే ఉన్న ఐబీ విద్యను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. మెగా డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో 2019 నుంచి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు నెలకొల్పామన్నారు మంత్రి వేణుగోపాల్. మెగా డిఎస్సీ నిర్వహించాలని, మెగా డిఎస్సీ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సీ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సీ 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి 15 రోజుల పాటు 4వ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మరోవైపు వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పలు ఎనర్జీ ప్రాజెక్టులకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది. 500 జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న గ్రామ పంచాయతీలకు గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులు నియమించాలని నిర్ణయించారు. అటవీ శాఖలో వివిధ కేటగిరీల్లో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. 2025 నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ కరికులం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలో ఒప్పందం జరగనుంది. డిఎస్సీతో పాటు ఐబీ సిలబస్ అమలు అనేది కీలక అంశంగా చెప్పుకొచ్చారు మంత్రి వేణుగోపాల్.